ఫ్రెండ్స్ అందరికి నమస్కారం. నేను మీ నిరంజన్ చారి. ఈరోజు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మనకు ఒక నూతన అప్డేట్ రావడం జరిగింది. మీ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల యొక్క వివరాలన్నీ కూడా యూడైస్ ప్లస్ అనే సైట్లో మొత్తం కూడా ప్రతి టీచర్ యొక్క వివరాలన్నీ కూడా అప్డేట్ చేయాలని ఒక ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడం జరిగింది. దాన్ని అనుసరించి మనము ఒక మన పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల యొక్క డేటా అంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత కూడా ఇంకా ఎంఈఓ ఆఫీస్ నుంచి ఇన్కంప్లీట్ అనేది మన మెసేజ్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి మొత్తం ఉపాధ్యాయుల యొక్క డేటా కంప్లీట్ చేసిన తర్వాత కూడా మార్కుడు కంప్లీట్ చేస్తేనే మన డేటా టోటల్గా కంప్లీట్ అయినట్టు లెక్క. కాబట్టి ఏ విధంగా మార్కుడు కంప్లీట్ చేయాలో ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి గాను మీ మొబైల్ లేదా ట్యాబ్లో మనకు గూగుల్ లేదా గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేయాలి. అక్కడ udais+.gov. అనే వెబ్సైట్ని ఎంటర్ చేసి లాగిన్ కావాలి. అక్కడ మనకు యూడైస్ ప్లస్ టీచర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మన స్క్రీన్ మీద ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇది మీ అందరికీ ప్రాసెస్ తెలుసు ఆల్రెడీ. టీచర్స్ డే మాడ్యూల్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీ పాఠశాల యొక్క యూజర్ ఐడి అంటే డైస్ కోడ్ మరియు యూడైస్ ప్లస్ యొక్క పాస్వర్డ్ ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. లాగిన్ అయితే మనకి ఈ విధంగా క్లిక్ హియర్ టు ఓపెన్ టీచర్ DCF టు ఫిల్ డేటా అని ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. మన స్క్రీన్ మీద మన పాఠశాలకు సంబంధించిన ఎంతమంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారో టోటల్ ఉపాధ్యాయులు ఇక్కడ ఈ పాఠశాల 4 పనిచేస్తున్నారు. ఇన్కంప్లీట్ అంటే ఏంటంటే 0 చూపిస్తుంది. అంటే ఉపాధ్యాయుల యొక్క డేటా అంతా కూడా మనము కంప్లీట్గా అప్డేట్ చేయడం జరిగింది. అప్డేట్ చేసినా కూడా మనకు ఎంఈఓ ఆఫీస్ నుంచి మీ యొక్క డేటా టీచర్స్ డేటా ఇన్కంప్లీట్ ఉందని మనకు మెసేజ్ పెట్టడం జరుగుతుంది. దానికి గల కారణం ఏంటంటే మన పాఠశాలలో పనిచేసిన 4 ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళ యొక్క డేటా అందరూ కంప్లీట్ అయ్యారు, ఇన్కంప్లీట్ ఎవరు లేరు కూడా. అయినా కూడా మనకు ఎంఈఓ ఆఫీస్ ఇన్కంప్లీట్ ఎందుకు చూపిస్తారు అంటే ఇక్కడ పైన చూస్తే క్లిక్ హియర్ టు మార్క్ కంప్లీట్ ఉందా, ఇక్కడ ఓవరాల్ స్టేటస్ ఏముంది, నాట్ మార్కుడ్ కంప్లీట్ అని ఉంది. అంటే మనకు ఈడ మొత్తం కూడా మార్కుడ్ కంప్లీట్ అని రావాలి, మనకు గ్రీన్ మార్క్లో రావాలి. మనకి రెడ్ మార్క్లో నాట్ మార్కుడ్ కంప్లీట్ అని ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలి, మరి ఏ విధంగా మనం కంప్లీట్ చేయాలంటే ఈ టీచర్స్ డేటా కంప్లీట్ చేసినా కూడా ఈ క్లిక్ హియర్ టు మార్క్ కంప్లీట్ అయిన ప్లేస్లో మనం క్లిక్ చేసి టోటల్గా మనకు గ్రీన్ కలర్లో వచ్చే వరకు మార్కు డేటా కంప్లీట్ వస్తేనే మనకు టోటల్గా మీ పాఠశాల యొక్క డేటా కంప్లీట్ అయినట్టు లెక్క. దీనికి ఏం చేయాలంటే క్లిక్ హియర్ టు మార్క్ కంప్లీట్ ఉంది కదా, దీనిపైన మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా స్కూల్ కంప్లీషన్ స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. మీ పాఠశాల టీచింగ్ స్టాఫ్ ఎంతమంది 4 ఉన్నారు, ఆ నాన్ టీచింగ్ స్టాఫ్ 0 ఉన్నారు. అలా టోటల్ టీచర్ స్టాఫ్ పర్టికులర్స్ మనకి ఎంతమంది ఉన్నారు, టోటల్ కూడా 4 ఉన్నారు. ఇన్కంప్లీట్ ఎంతమంది ఉన్నారు, 0 ఉన్నారు. అంటే అందరూ కూడా వాళ్ళ యొక్క డేటాను అప్డేట్ చేసుకోవడం జరిగింది. కింద రిమార్క్ ఏముంది, రిమార్క్స్ లేదు, ఆల్ టీచర్స్ డేటా అప్డేట్ అని రాసిన వస్తుంది. లేకపోతే మీకు ఏది వీలైతే అది అక్కడ ఎంటర్ చేయాలి. నేనేం రాసిన ఆల్ టీచర్స్ డేటా అప్డేట్ అని రాసి ఇక్కడ మనకు ఆ ఇయర్ బై అని ఒక డిక్లరేషన్ ఉంది కదా, ఆ బాక్స్లో మనం టిక్ చేయాలి. టిక్ చేసి కింద ఏముంది, మనకు అప్డేట్ స్టేటస్ ఉందా, ఈ అప్డేట్ స్టేటస్ మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఆర్ యూ షూర్ టు అప్డేట్ ద స్టేటస్ అని వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, మనం కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసేప్పుడు ఏమొస్తుంది, మనకి ఓవరాల్ స్టేటస్ ఏమొస్తుందంటే మార్కుడ్ కంప్లీటెడ్ అని వస్తుంది. ఈ విధంగా మార్కులు కంప్లీట్ వస్తేనే మన పాఠశాల యొక్క టీచర్స్ డేటా అప్డేట్ చేసినా కూడా ఈ మార్కులు కంప్లీట్ చేయకపోతే ఇన్కంప్లీట్ చూపిస్తుంది. మనకు ఎంఈఓ వారు అదే చెప్పడం జరుగుతుంది. ఇది చాలామందికి అర్థం కాక మనం కంప్లీట్ చేసినాం కదా అనుకుంటున్నాం, కానీ ఈ ఓవరాల్ స్టేటస్ కూడా మనము కంప్లీట్ చేస్తేనే మన యొక్క టీచర్స్ డేటా అనేది ఆన్లైన్లో టోటల్గా అప్లోడ్ కావడం జరుగుతుంది. ఈ అంశం నచ్చిందా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు.